జమదగ్గిన బాబు. ఏమిటి రంగన్న? విజయన్ రౌడీలు ఎత్తుకుపోయారు బాబు. అమ్మాయిని బలవంతంగా పడుపుడుతి చేయించడానికి తీసుకుపోయారు బాబు. ఏమే పారిపోతే వదిలిపెడతారనుకుంటున్నావా? పాలు పొంగాక నిప్పుల్లో పడక మానవు, నా చేతిలో పడ్డ పిల్ల బ్రతుకు మసికాక మానదు. ఎందుకు నా మీద నీకింత ద్వేషం? కాన్వెంట్ లో చదువుకుంటున్న నన్ను మోసం చేసి తీసుకొచ్చేశారు. 14 సంవత్సరాల క్రితం నేనున్న ఊరి పేరేమిటో, నా తల్లిదండ్రుల పేర్లేమిటో కూడా మర్చిపోయాను. నీకు దండం పెడతాను, నన్ను మా వాళ్ళ దగ్గరికి పంపించేసి నన్ను పాడు చేస్తే నీకేం వస్తుంది? ఏం వస్తాదా? డబ్బే. రండి రుద్రరాజు గారు, రండి. అబ్బో అబ్బో, ఇదిగో సిలక, అదిగో మంచం. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నిన్ను ఒక రాత్రి వినోదానికే పిలిపించాను, కానీ నువ్వు జమదగ్ని మనిషి అని తెలిసాక నీకే కన్నెరికం పెట్టి నిన్ను ఆ జమదగ్ని దగ్గరికి తీసుకువెళ్లి నా ఉంపుడు గట్టిగా పరిచయం చేయాలనుంది. జమదగ్నితో తలపడేటువంటి తలకొరివి పెట్టుకున్నట్టే ఆ సంగతి మర్చిపోకో. నేను సామాన్యమైన మనిషిని కాను, సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని కొట్టేయగల సమర్థుడిని. నా నుండి నిన్నెవరూ కాపాడలేరు. పైగా ఇది శోభనం గది, ఇక్కడికి విటులు వస్తారే తప్ప వీరులు రారు. ఎవరు అంట? ఎవరవయ్యా నువ్వు? అగ్ని, జమదగ్ని. ఎవరిక్కడ వ్యభిచార గృహం నడుపుతున్నది? ఎవరిక్కడ విజయను వ్యభిచారినిగా తయారు చేయాలని తీసుకొచ్చింది? అగ్గి పెట్టుందా? ఉంది. వద్దు, ఇవ్వద్దు. కూర్చొని పడతారా? వెళ్ళండి. ఈ వ్యాపారంలోనూ సంపాదించిందంతా ఆఖరి పైసా వరకు ఇనపెట్టెలోంచి బయటకు తీసుకురా. అది అమ్మో, అలాగే. చూడండి, ఎవరికి కావలసిన డబ్బు వాళ్ళు తీసుకోండి. గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తును బాగు చేసుకోండి. దేశానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని 4 దిక్కులున్నాయి. వాటిల్లో మీ ఇష్టం వచ్చిన దిక్కుకు వెళ్ళిపోండి. కానీ ఇలాంటి దిక్కుమాలిన కొంపలకు మాత్రం వెళ్ళకండి. చూడు, ఈ రోజు నుంచి నువ్వు వృత్తి చేయటం మానేస్తున్నావు. కూలి చేసుకుని బ్రతుకుతున్నావు. నేను రోడ్డు మీద వెడుతున్నప్పుడు ఏదో ఒక పక్కన నువ్వు శ్రమ చేస్తూ కనిపించాలి. కనిపించకపోయావో
ఎవ్వరికీ కనిపించని చోటుకి వెళ్ళిపోతావు. విజయ, నేను మీ దిక్కునే ఎన్నుకున్నాను. ఇంటింట్లో మీరొక్కరే ఉంటున్నారా? ఈ లోకంలోనే ఒంటరిగా ఉంటున్నాను. నేను అనాథను. నేను అనాథని. అందుకే ఆ భగవంతుడు మనిద్దరిని కలిపాడు అనుకుంటాను. విజయ, నేను ఒక అగ్ని పర్వతాన్ని. అనునిత్యం ఈ గుండెల్లో లావా జ్వలించిపోతుంది. ఏదో ఒక రోజున అది బద్దలై నేను ఈ ప్రపంచానికే దూరం కావచ్చు. నా జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చిన మిమ్మల్ని నేను మార్చుకుంటాను. ఆ అగ్ని పర్వతంలోకి నేను మంచు ముక్కలా ప్రవేశిస్తాను. లావాన్ని చల్లార్చి అగ్ని పర్వతాన్ని మేరు పర్వతంగా మార్చుకుంటాను. నిరీక్షిస్తే నిప్పుకణం చల్లారుతుందేమో కానీ ప్రయత్నిస్తే పాషాణం కరగదు. కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో పగను చల్లార్చగలిగేది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమతో మిమ్మల్ని గెలుచుకుంటాను. విజయ, నేను ఏకాంతాన్ని ప్రేమిస్తాను కానీ ఏకాంతను ప్రేమించలేదు. ప్రేమించడం మనిషినే అని ఎందుకు అనుకోవాలి? మనసును ప్రేమించొచ్చు, ఆదర్శాన్ని ప్రేమించొచ్చు. నువ్వు నాకు నచ్చావు మాటల్లో. చూడు, ఈ రోజు నుంచి ఇంటి పరువు కాపాడే బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు. అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా జతబడి పట్టెను కోగిలి ఒక వంక పెట్టెను చెట్టిలి నెలవంక ఏమవుతుందో ఏమిటో ఈ గాలిలో అలికిడి అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా దతబడి చెక్కిలి గుంతలు ఒక వంక చక్కిలి గింతలు ఒక వంక ఈ కాస్తకే ఎందుకు కలిపే పెదవుల గుడిలో ఈ ప్రేమ పందిళ్ళలో ఈ గాలిలో
జారి మత్తుగా తడబడి మెత్తగా గతబడి కట్టెను కౌగిలి ఒక వంక కట్టెను చెట్టి నెలవంక ఈ కాస్తకే ఎందుకు చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి